ఈ వీడియోలో అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైనా ఒక మంచి జాబ్ కావాలని చెప్పి సెర్చ్ చేస్తున్నా సరే ఈ నోటిఫికేషన్ మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి రీసెంట్గానే మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఖాళీగా ఉన్నటువంటి 13,000 పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ని ఈరోజు అంటే సెప్టెంబర్ 1న రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ అయితే ఉంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసి ప్రతి డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ కోసం కంగారు పడద్దు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాను. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐబీపీఎస్ నుంచి రావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులు. యాక్చువల్లీ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అవి చూసుకుంటే మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఫైనల్లీ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. ఇలా టోటల్లీ 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులని ఈ రిక్రూట్మెంట్లో భర్తీ అయితే చేయబోతున్నారు. అయితే మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఏవైతే ఈ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో ఇందులో మనం ఓన్లీ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ వివరాలు మాత్రమే తెలుసుకుంటాం. రిమైనింగ్ ఏవైతే స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి సంబంధించిన పోస్టుల వివరాలు ఉన్నాయో వాటి వివరాలు ఏవి కూడా ఈ వీడియోలో మనం ఇంక్లూడ్ చేయట్లేదు. వై బికాజ్ అంటే మీకు తెలిసిందే వీటికి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అలాగే సెప్టెంబర్ 21 అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచే అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కూడా సేమ్ డేట్స్ అని మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్యాంక్స్ ఏంటనేది చూద్దాం. అంటే ఏ స్టేట్ నుంచి ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో చూద్దాం రిక్రూట్మెంట్లో. మన ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అయితే అమరావతిలో ఉన్నాయి. తెలంగాణలో మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లో అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేసింది ఏంటంటే ఏవైతే ఈ పోస్టులు అయితే ఉన్నాయో ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేయొచ్చు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వివరాలని చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేసింది ఏంటంటే గ్రూప్ బి కేటగిరీకి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే బిట్వీన్ 18 to 28 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ ఏ కేటగిరీలో ఉన్నటువంటి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి చూసుకుంటే సేమ్ ఈ జాబ్ కూడా అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్. అంటే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనే వివరాలను చెక్ చేస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే SC, ST వీళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే OBC వీళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వీళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వివరాలని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్ ఏదైతే ఉందో క్లరికల్ కేటగిరీ జాబ్ ఈ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూస్తే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత అడిషనల్గా ఇంకొక 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. అందులో ఒకటి డిజైరబుల్. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లరికల్ కేటగిరీ పోస్ట్కి మెన్షన్ చేసింది ఏంటంటే మీరు ఏదైనా ఒక బ్యాచులర్ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు. అంటే డిగ్రీలో మీరు BA చేశారా, BSc చేశారా, బీకామ్ చేశారా అనే రెస్ట్రిక్షన్స్లో ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ ఈక్వల్ అయినటువంటి బీటెక్తో కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నారు. తర్వాత డిజైరబుల్ అని చెప్పేసి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అని మెన్షన్ చేశారు. అంటే కంప్యూటర్ మీద వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, బట్ అది డిజైరబుల్ అని మెన్షన్ చేశారు. దాని గురించి మీరు కంగారు పడద్దు. ఇక నెక్స్ట్ మనం ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ గురించి చూస్తే ఈ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్స్కి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని మెన్షన్ అయితే చేశారు. సేమ్ ఈ జాబ్ కూడా మీరు
డిగ్రీలో బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ అయితే చేశారు. ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు డిగ్రీలో, వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని మెన్షన్ అయితే చేశారు. అంటే మీరు జనరల్లీ ఏ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు, బట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆ బ్రాంచెస్ ఏంటనేది చూస్తే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. ఈ బ్రాంచెస్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలని క్లియర్గా చూడండి. సేమ్ ఈ జాబ్ కూడా మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలన్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పారు. అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది డిజైరబుల్ కాబట్టి ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై ప్రాసెస్ ఉంది. సెప్టెంబర్ 1 అనేది స్టార్టింగ్ డేట్, సెప్టెంబర్ 21 అనేది లాస్ట్ డేట్. ఈ విషయం తెలిసిందే. అయితే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అప్లికేషన్ ఫీజు ఎంత అనేది అని ఒకసారి చూస్తే, మీరు ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉన్నట్లయితే మీరు 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఏ కేటగిరీ అయినా సరే, అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇలా ఏ కేటగిరీ అయినా సరే 850 రూపీస్ అంటే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి, సిలబస్ గురించి, ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే జస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో చెప్తాను తప్ప ఏదైతే సిలబస్ అండ్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఉంటుందో వాటి వివరాలను అయితే ఇంక్లూడ్ చేయను. వాటి వివరాలని సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ 1 or 2 డేస్లో మీకు ఆ డీటెయిల్స్ని షేర్ చేస్తాను. అండ్ ప్రీవియస్ పేపర్స్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ని చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనం 2 పోస్టుల వివరాలను అయితే తెలుసుకుంటున్నాం. ఒకటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లర్కల్ కేటగిరీ జాబ్, ఇంకోటి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్. ఇవి రెండు కూడా ఒకటి గ్రూప్ బి కేటగిరీలోకి, ఇంకోటి గ్రూప్ ఏ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గ్రూప్ బి కేటగిరీకి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ని చూస్తే, ఈ జాబ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ 2 స్టేజెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి మనకి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటూ ఏమీ కూడా ఉండదు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లర్కల్ కేటగిరీ జాబ్కి ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్ట్. ఇక నెక్స్ట్ మనం రెండో పోస్ట్ వివరాలు చూస్తే, ఇది ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ జాబ్. ఇది గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్. అయితే ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ జాబ్ లాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండింటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓవరాల్లీ 3 స్టేజెస్లో ఈ గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పారు. 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఈచ్ రాంగ్ ఆన్సర్కి, అంటే 1/4. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇవైతే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది అనే డౌట్స్ మీకు ఉంటే, ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో జరుగుతుంది. దానితో పాటు మన లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అంటే ఏ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఆ స్టేట్లో ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి తెలుగు అని చెప్పేసి సింపుల్లీ మెన్షన్ అయితే చేశాను. అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్స్ గురించి తెలుసుకున్నట్లయితే, మనకి ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి ఎగ్జామ్ సెంటర్స్ని సపరేట్గా మెన్షన్ చేశారు. ప్రిలిమినరీకి మెన్షన్ చేశారు, మెయిన్స్కి కూడా మెన్షన్ చేశారు. అయితే మనం తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవి: అనంతపూర్, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అండ్ ఆల్సో మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చారు. మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ని చూసుకున్నట్లయితే మనకి గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్. ఇవైతే తెలంగాణకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్. ఇక మెయిన్స్కి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఇవైతే మనకి మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇప్పుడైతే మనం వేకెన్సీ వివరాలను అయితే చెక్ చేయబోతున్నాం. అది కూడా మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లరికల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వేకెన్సీ వివరాలను చూస్తే,
ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మెన్షన్ చేసింది ఏంటంటే టోటల్లీ 150 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లరికల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి. ఇందులో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 23 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 11 పోస్టులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 41 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 15 పోస్టులు, జనరల్ కేటగిరీకి సంబంధించి 60 పోస్టులు అయితే మెన్షన్ అయితే చేశారు. ఉన్నటువంటి 150 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లరికల్ కేటగిరీ పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి టోటల్గా 450 పోస్టులు అయితే ఉన్నాయి. కంపేర్ టు ఆంధ్రప్రదేశ్తో 3 times మోర్ దెన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 72, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 32, అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి 121, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 45, ఫైనల్లీ జనరల్ కేటగిరీకి సంబంధించి 180. మొత్తం ఉన్నటువంటి 450 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లరికల్ కేటగిరీ పోస్టులని తెలంగాణ స్టేట్లో ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేస్తాం. నెక్స్ట్ మనం ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను అయితే చెక్ చేద్దాం. ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి 0 వేకెన్సీస్, అంటే ఎటువంటి పోస్టులు అయితే లేవు. తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో మనకి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 225 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అందులో 34 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, 17 పోస్టులు ఎస్టీ కేటగిరీకి, 61 పోస్టులు ఓబీసీ కేటగిరీకి, 22 పోస్టులు మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి, 91 పోస్టులు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నటువంటి 225 పోస్టులు ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇవైతే మనకి రీసెంట్గా ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అండ్ ఆల్సో జనరల్ కండిషన్స్లో ఒక పాయింట్ని అయితే తెలుసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించి. అదేంటంటే క్రెడిట్ హిస్టరీ. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ కానీ జాబ్స్ గెట్ చేసే క్యాండిడేట్స్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీ అనేది చాలా బాగుండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మంచి సిబిల్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. మీకు నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 18లో వివరాలు అనేది క్లియర్గా అయితే కనపడతాయి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఏదైతే డీటెయిల్స్ చెక్ చేస్తామో అప్పుడు ఆ వివరాలను కూడా కంప్లీట్ అయితే చేద్దాం. మీ కామెంట్స్ని బేస్ చేసుకుని కవర్ అయితే చేద్దాం. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.